హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏమైంది పాపారావు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో పాపారావు ఉన్నాడు. పాపారావు చాలా అప్డేట్స్ తీసుకొచ్చాడు. మరి పాపారావుతో మాట్లాడి ఏం తీసుకొచ్చాడో తెలుసుకుందాం. హాయ్ పాపారావు. నమస్తే అండి. ఏం చేస్తున్నావు? ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. లంచ్ చేసావా? లంచా డిన్నరా? లంచ్ ఎక్కడ చేస్తాను? ఏ డిన్నరే చేయలేదు నిన్న. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదా? ఎందుకు? ఎన్ని విషయాలున్నాయి తెలుసా? ఏం చేయాలో ఏంటి అవన్నీ వినేసి కడుపు నింపేసుకున్నావా? అంతే కదా మరి. ఓకే, ఇప్పుడు అవన్నీ కక్కేస్తే ఆకలేస్తుందా నీకు? నాకేం ఎరుక. సరే సరే, ఇప్పుడు ఏంటి మూసీ ప్రాజెక్ట్ కాంగ్రెస్కి రిజర్వ్ బ్యాంక్ అంటున్నారు, ఏంటి దాని గురించి ఏంటి? అదే అర్థమవుతలేదు. కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ ఏమంటున్నారు తెలుసా? కేసీఆర్ అదేనయ్యా, కేటీఆర్ సార్. ఇప్పుడు కేసీఆర్ వదిలి కేటీఆర్ వస్తున్నాడు. ఓకే, కేటీఆర్ సార్ ఏమంటున్నాడంటే ఈ మూసీ నది ప్రాజెక్టు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక రిజర్వ్ బ్యాంక్లో అయిందంట. ఎందుకంటావు? ఇదొక పెద్ద కుంభకోణం అంట తెలుసా? కుంభకోణమా? అంతమంది ప్రజలతో ముడిపడి ఉన్నది, ఎంతమందికి నష్టం జరుగుతుంది, కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది హైడ్రా విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా అసలు ప్రజలంతా భయం ఆందోళనగా ఉన్నారు. ఇది ఒక రిజర్వ్ బ్యాంకు కుంభకోణం అంటున్నాడు. అసలు ఇది ఏంటి యాక్చువల్గా? ఏముంది, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని చేస్తుంది అంటున్నాడు. ఎందుకంటే గంగా ప్రాజెక్టు కానీ వివిధ ప్రాజెక్టులు కానీ అన్నిటికన్నా మించి దీని మీద డబ్బులు ఖర్చు పెడుతున్నారంట తెలుసా? అవునా? అంటే దీనివల్ల ఎవరికి లాభమో తెలుసా? ఎవరికి? సామాన్యుడికి ఏది కాదట. మరి ఎవరికి? వాళ్ళకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, వాళ్ళ నాయకులకి ఈ టెండర్లు వస్తాయి. దీనివల్ల వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు, డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళ కోసం ఈ ప్రాజెక్టు చేస్తున్నారట. అంటే పెద్ద కుంభకోణం అంట. అదే అనుకుంటున్నారు. మరి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? 80% చెరువులు, కుంటలు అన్నీ కూడా వీఆర్ఎస్ వాళ్ళే కబ్జా చేశారంట తెలుసా? అవునా? ఇంకేమంటున్నారు? ఇంకేంటి, బీజేపీ వీఆర్ఎస్ ఏదో పెద్ద రాజధాంతం చేస్తున్నారట. అవునా? ఇంకేమంటున్నారు? మీడియాలో, ఈ మీడియాలో, అదే సోషల్ మీడియాలో కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అన్నీ రాయిస్తున్నారట. ఎవరు? అదే కేసీఆర్ టీము, కేటీఆర్ టీము, బీజేపీ వాళ్ళు. కానీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా సామాన్యులు కూడా మాట్లాడుతున్నారు కదా పాపారావు. ఇదంతా కూడా డబ్బులకిచ్చి కేసీఆర్ బీజేపీ వాళ్ళు కావాలని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడు తెలుసా అని ఎవరంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళ. ఇంకో విషయం తెలుసా? ఇంత ముందుకు వీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మూసీ నదిని సుందరీకరణ చేయాలని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది తెలుసా? దానికోసం ఓ సర్వే కూడా చేసింది. కానీ అక్కడితోనే ఆగిపోయింది. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని. మరి అదే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఒక స్టెప్ ముందుకెళ్ళింది. ఏమేం చేసింది? అదే ఇవన్నీ కూలగొట్టడం, తీసేయడం స్టార్ట్ చేసింది. మరి ఆల్రెడీ వ్యతిరేకత వచ్చేసింది కదా ప్రజలకి. అదే అంటున్నా కదా, కావాలని ఈ బీజేపీ, ఈ వీఆర్ఎస్ వాళ్ళే కావాలని చేస్తున్నారంట. ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రాజెక్టు అంటున్నారట తెలుసా? అవునా? చాలా మందిని కూడా పొద్దున్నే కేటీఆర్ కలిశాడు, మాట్లాడాడు. ఎవరైతే ఇల్లు కూలిపోయిన వాళ్ళందరూ కూడా కేటీఆర్కి వచ్చి చెప్పుకున్నారు కదా. ఇవన్నీ కూడా కేటీఆర్ పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నాడు తెలుసా? అవునా? ఇంకోసం కూడా తెలుసా? ఈ హైడ్రాకి కర్త కర్మ క్రియ ఎవరో తెలుసా? ఎవరు? రేవంత్ రెడ్డి అంట. అవును తెలుసు. ఎందుకంటే ఆయన ఎవరిని అడగలేదంట. ఇంత జరుగుతున్నా కూడా సీఎం సార్ వైద్యకి వస్తలేడు, ఎవరితో మాట్లాడుతున్నాడు హైడ్రా గురించి, ఈ మూసీ నది గురించి తెలుసా? మరి దీని గురించి నువ్వేమంటావు? నాకేం ఎరుక. ఈ ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు ఫాలో అవుతున్నారు గురు. మరి ఏం చేయమంటావు? అదే ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా అనుకుంటున్నారు. ఎవరు? సామాన్యం అను. నువ్వేమంటావు? నాకేం ఎరుక. సర్లే కానీ పాపారావు, ఇంకో సంగతి చెప్పు. వేల కోట్ల అవినీతి చేశారంట వీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు.
ల్యాండ్ స్కాములు, శాండ్ స్కాములు, గ్రానైట్లు, ఇంకా డబుల్ గిడ్రు, ఇలా లిక్కర్ స్కామ్, ఎన్నో స్కాములు చేశారంట వీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇవన్నీ ఎప్పుడు చెప్పావు కదా పాపారావు, ఈ గవర్నమెంట్ గురించి ఆ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ గురించి ఈ గవర్నమెంట్, కొత్తగా ఏముంది? అదే మరి ఇలాగే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ గురించి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇలా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు అనుకుంటున్నాం, కానీ సామాన్య వాడు మాత్రం అలాగే వాదులు పడుతున్నాడు, కష్టంలో ఉంటున్నాడు. నాకేమెరుక. సరే సరే, మరి ఏంటి కొండా సురేఖని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారంటే ఏంటి, ఏమైంది అసలు? కొండా సురేఖ గారి గురించి నీకు తెలీదా? ఆవిడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంట, తెలుసా? ఏంటది? ఏం లేదు, రఘునందన్ సార్ ఉన్నారు కదా ఎంపీ ఎందుకు, ఆయన ఒక దండేస్తాడంట. ఓకే. దాన్ని పట్టుకొని విఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్యకరమైన వార్తలు రాశారంట. ఏమని? ఏమోనంటే అవన్నీ ఇవన్నీ ఎవరైనా అసభ్యకరమైన మాటలు చెప్తారా నీకు? తెలియాలి కదా పాపారావు. కావాలంటే సోషల్ మీడియాకి వెళ్ళి చెక్ చేసుకునివే. సరే, ఇంకో సంగతి తెలుసా? దీనివల్ల కొండా సురేఖ గారు 2 రోజులు తినలేదంట, నిద్రపోలేదంట, ఏడుస్తూ కూర్చున్నారంట. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఇదంతా కూడా వీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలని చేస్తుంది అంటున్నారు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా సబితా ఇంద్రారెడ్డిని తక్కువ చేసి మాట్లాడాడు అని చెప్పి కూడా ఒక ఇష్యూ అయింది కదా, మరి అప్పుడు కూడా అదే విధంగా జరిగింది కదా పాపారావు. అదే అంటున్నా కదా, ఈ పొలిటికల్ లీడర్స్ ఎట్లా బిహేవ్ చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు. ఒకరు అంటారు, ఇంకొరు అంటారు, ఆడవాళ్ళని మగవాళ్ళు అంటారు, మగవాళ్ళని ఆడవారు అంటారు, ఒకరినొకరు గౌరవించుకోవట్లేదు గురు. ఇట్లా అయితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళని ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు ఎంత పడుతుంటారు తెలుసా? అట్లా అని ఏడ్చుకుంటూ కూర్చుంటారా? ప్రెస్ మీట్ పెడతారా? వాళ్ళ పరిస్థితి ఏం కావాలంట నాకేం ఎరుక. అంటే మొత్తానికి పొలిటీషియన్లా ఉండట్లేదు అంటావు, అంతేనా? పొలిటీషియన్స్ లా కాకుండా ఇంకో లా ఉంటున్నారు. ఎట్లా తెలుసా? ఎలా అంటే అలా కాదు, ఇలా కాదు, ఇలా ఉంటున్నారు. ఇలా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏది కావాలో అది వచ్చే వరకు ఇష్టం వచ్చినట్టు ఒకరిని అనుకుంటున్నారు. ఇదేమన్నా బాగుందా అని అందరూ బాధపడుతున్నారు. అయ్యో అనుకుంటున్నారు తెలుసా? అవునా? మరి నువ్వేమంటావు? నాకేం ఎరుక అంట. అదేంటి ఇంత చెప్పినాక కూడా నేనేమనుకుంటా అడుగుతుంది గురు. అదే కాదు, మరి నువ్వు ఆ కొండా సురేఖ గురించి, మరి అందరి గురించి, సొసైటీలో ఆడవాళ్ళ గురించి మాట్లాడావు కదా, మరి నువ్వేమనుకుంటున్నావు? అలా జరుపుకుంటే బాగుండేది కదా. అవునా? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇదంతా కూడా కేటీఆర్ కావాలని చేయించాడు అంటున్నాడు తెలుసా? కేటీఆర్ జాగ్రత్త ఉండు, లేదంటే నేను గట్టలకిచ్చి కొడతారు, ఉరికిస్తారు జనాలు అంటున్నారు తెలుసా? ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా ఒకరినొకరు అట్లా మాట్లాడుకోవడం బాగాలేదు కదా. అదే గురు, నాకు అర్థం కావట్లేదు, నాకేం ఎరుక. సరే కానీ ఇంతకీ తిరుమల లడ్డు వివాదం ఎంతవరకు వచ్చిందో తెలుసా? ఎంతవరకు వచ్చింది? కోర్టుకు వెళ్ళింది. సిట్ దర్యాప్తు స్టార్ట్ చేశారు కదా, దాన్ని వాయిదా వేసుకున్నారు. స్టార్ట్ చేశారు, ఆఫ్ చేశారు తెలుసా? అవును. నీకు సంగతి తెలుసా? ఏంటి? అసలు కల్తీయే జరగలేదంట, ఆ లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదంట. అవన్నీ తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎందుకు అంత తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చాడు అని కోర్టు అడుగుతుంది తెలుసా? అవును, అడిగారు. అర్థం కాదు గురు. ఏంటి? సీఎం పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఏది తెలుసుకోకుండా, ఏది ఆలోచించకుండా, టెస్టింగ్ చేయకుండా అలా జరిగింది, ఇలా జరిగింది అని వీళ్ళని అంటున్నారు, వాళ్ళని అంటున్నారు తెలుసా? అవునా? పవన్ కళ్యాణ్ సార్ కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇంకోటి తెలుసా? ఏంటి? గుడిలో ఉన్న అందరూ కూడా ప్రాయశ్చిత్తం చేశారంట. మరి కల్తీ జరగలేదంటారు. అదే అర్థం కావట్లేదు. కల్తీ జరగలేదు అంటున్నారు కదా. అదే కల్తీ జరిగిందా లేదా తెలుసుకో. కాదు పాపారావు, కల్తీ జరిగిందా లేదా అనేది ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. అంటే సాక్ష్యాలనే కదా నమ్మేది కోర్టు, మాటల్ని కాదు కదా. అదే అంటున్నా, కల్తీ లేవు అని ఒకరు అంటున్నారు, కల్తీలు ఉన్నాయని ఇంకోరు అంటున్నారు. అసలు ఉన్నాయా లేవో సాక్ష్యాలే లేకుండా అలా స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్ని, భక్తుల్ని
మనోవేదన గురి చేయడం ఇదేమన్నా బాగుందంటావా? ఇంకో మాట కూడా అన్నారు తెలుసా, దేవుడిని రాజకీయాలకి దూరంగా ఉంచండి అని చెప్పేసి అన్నారు. ఈ రాజకీయ నాయకులు ఏంటయ్యో, ఎవరిని పడితే వాళ్ళని రాజకీయాలకు లాగుతున్నారు. తిరుపతి లడ్డూని దేవుణ్ణి కూడా గురు ఏంటి దేవుడు అంటే అంత లోకైపోయాడా? దేవుడు అంటే అంత లోక అయిపోయాడంటే మరి రాజకీయ నాయకులు కదా. అదే అర్థం కావట్లేదు. ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు మారుతారో ఏమో. దేవుడా ఈ రాజకీయ నాయకులకి మంచి బుద్ధి ఇవ్వు అని కోరుకుంటున్నా. ఎవరిని? దేవుని, ఏ దేవుడు? వెంకటేశ్వర స్వామికి గోవిందా గోవిందా. సరే పాపారావు, నువ్వు అడిగింది కరెక్టే కానీ వెంకటేశ్వర స్వామికి ఇంకో పేరు తెలుసా? ఏందో ఏమో. వడ్డీ కాసులు వాడు అంటారు తెలుసా? అందు గురించే ఇన్ని ఇష్యూస్ అవుతున్నాయి తెలుసా. అదే, దేవుడికి మంచి చేసినా చెడు చేసినా వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. వీళ్ళకి వడ్డీ కాదు, అసలే ఎక్కువ ఉంది. వడ్డీ పక్కన పెట్టు, రోజుకి ఒక్కొక్క ఇష్యూ బయటకు వస్తుంది తెలుసా. అవును. వీళ్ళు భక్తుల ఇంకేమన్నానా నాకేం అర్థమవుతలేదు. నువ్వేమనుకుంటున్నావు? నాకేం ఎరుక. మరి ప్రజలు ఏమంటున్నారు పాపారావు? ప్రజలు ఏమంటారు? నాకేం ఎరుక అంటారు. తిరుపతికి వస్తారు, లడ్డూ తింటారు, ప్రసాదం తింటారు, దేవుని మొక్కుకుంటారు, వచ్చేస్తారు. గోవిందా గోవిందా అంటారు తెలుసా. అంటే అక్కడ ఈవో కూడా కల్తీ జరగలేదని కూడా చెప్పాడంట కదా ఆల్రెడీ. అదే అర్థం అవ్వట్లేదు. ఈఓ ఏమో కల్తీ జరగలేదంటాడు, సీఎం సార్ ఏమో కల్తీ జరిగిందంటారు, డివిడి సీఎం ఏమో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం అంటారు. ఇంకానేమో గుళ్ళో వాళ్ళందరూ కూడా పూజలు చేస్తున్నాము, దేవుడికి క్లీనింగ్ చేస్తున్నాము, ప్రాయశ్చిత్తం చేస్తున్నాము, మంచిగా ఉండాలని అంటున్నారు. నాకేం అర్థమవుతలేదు. అందుగురించి దేవుడిని రాజకీయాలకు లాక్కరావద్దు అంటున్నారు కోర్టు. అదే గురు, ఇంత ఈజీగా రాజకీయాలు ఇలా చేస్తారా? దేవుడి మీద, ప్రసాదం మీద. అందులో అసలు నీకు ప్రసాదం అంటే చాలా ఇష్టం కదా పాపారావు. అదే గురు, ప్రసాదం అంటే ఇష్టం కానీ ఈ రాజకీయాలు అంటే ఇష్టం లేదు తెలుసా నీకు. సరే కానీ మరి మూసీ సుందరీకరణ ఉంది కదా. మూసీ సుందరీకరణ అంటున్నారు. అదే మూసీ అంటేనే వాసన వస్తుంది తెలుసా. ఎందుకంటే అదంతా కూడా మురుగునీరు. ఓకే. ఎప్పుడు కూడా ఓవర్ఫ్లో డ్రైనేజ్ వాటర్ అంతా మూసీ నది. కానీ నువ్వు అక్కడే ఉంటావు అంట కదా పాపారావు. అదే, అక్కడ నేను ఒక్కనే కాదు, 12,000 మంది ఉంటారు తెలుసా. అవునా? వాళ్ళకి ఆరోగ్యం పాడవుతుంది, పిల్లలకి ఆరోగ్యం రోజుకి పాడవుతుంది. అక్కడే కూరగాయలు పండిస్తారు, అవి నువ్వు తింటావు తెలుసా. నేనేం తిన్నా. మూసి కూరగాయల మూసిలో కూరగాయలు పండిస్తారు. అవును గురు, మూసి నీరుతో కూరగాయలు పండిస్తారు, అవి తీసుకొచ్చి అమ్ముతారు. ఏంటి మన హైదరాబాద్ మొత్తం వాటితోనేనా? కొన్ని చోట్ల. అయితే ఆ చోట్ల లేని ప్లేసెస్ లో తింటాను నేను. నీకు తెలుసా ఏంటి? అవును తెలుసు. నీకు చెప్తారా ఏంటి? నేను ఆర్గానిక్ తింటా. ఓహో, అన్ని ఆర్గానిక్ అంట. నిజంగానా? ఏమో తెలియదు. మూసి వాటర్తో ఆర్గానిక్ కూడా పండిస్తారంట తెలుసా. అవునా? సరే వదిలేస్తే కానీ ఏమైంది ఇంతకు? ఏముంది, ఈ ప్రాజెక్టు మంచి ప్రాజెక్ట్ ఉంటుంది తెలుసా. అవునా? ఎందుకు? వరదలు వస్తే చుట్టుముట్టున్న ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయంట తెలుసా. అవునా? ఎందుకంటే వాటర్ ఇల్లు కట్టారంట, ఆ ఇల్లు ఏమో నీళ్లు పోకుండా అడ్డుకుంటున్నాయంట. పాపా నాకు ఇంకో డౌట్ వచ్చింది, మరి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వరదలు రాలేదా? ఎప్పుడు కొట్టుకుపోలేదా? అదే ఎవరు పట్టించుకోలేదు తెలుసా. ఇంత ముందుకు విఆర్ఎస్ గవర్నమెంట్ సర్వే చేసింది దీన్ని సుందరీకరిద్దామని, మధ్యలో ఆకేసి వెళ్ళిపోయింది తెలుసా. అవును. కానీ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ముందుకు వచ్చి హైడ్రామా చేసింది. ఎందుకు చేసిందంట అది అర్థం కావట్లేదు. ఏం చేయమంటావు? ఏముంది, యాక్చువల్గా వాళ్ళని చెప్పుకోవాలి కదా. ఏమని? ఈ ఇల్లు కూలగొట్టేస్తున్నాం, వేరే ఇంటికి వెళ్ళాలని అదేం చెప్పలేదు. రాత్రికి వచ్చేవారు కూలగొట్టారు, పోయారు. మరి ఏమైంది? ప్రజలు ఊరుకుంటారా? లవో దివో అంటున్నారు. ఏమంటారు? ఈ ఒకటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, ఇది ఏమైనా బాగుందా అంటున్నారు. కానీ ఈరోజు చాలా మంది ఆర్బిఎక్స్ గుర్తు వేసిన ఇళ్లను మాత్రమే కూల్చారంట కదా పాపారావు. అదే ఆర్ఈఎక్స్ అంటే ఏంటో తెలుసా? ఏంటి? డేంజరస్ మార్క్. ఇంటికి వేసారంటే ఇల్లు పోతుంది. అవునా? నీ ఇంటికి వేసారా? మా ఇంటికి వేసారు, నేను పూర్తి చేశాను. మర్చిపోయారా వాళ్ళు? మరి వాళ్ళకి తెలియదు కదా. ఓకే. మరి నువ్వు ఏమంటావు? అదే ఈ మంచి ప్రాజెక్ట్ని సరిగ్గా చేయకుండా
ఇప్పుడు ఇది ఒక శాపంలో మారిపోయింది గురు. శాపాలు మారిపోయింది. ఎందుకు? ఎన్నెన్నో సమస్యలు వస్తున్నాయి తెలుసా. అవునా? ఇప్పుడు కోర్టు కేసులు అయినాయి, ఇప్పుడు ఏమో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, లోకల్ ఎమ్మెల్యేస్ వద్దంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు తీరుతాయో, మూసీ నది ఎప్పుడు మంచిగా అవుతుందో, ఈ హైదరాబాద్కి ఫ్లడ్ సిటీ కాకుండా ఎప్పుడు ఉంటుందో ఏందో ఏమో. అంటే పాపారావు వాళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కూడా తరలిస్తున్నారు కదా. ఏం డబుల్ బెడ్రూమ్ ఏమో. ఎందుకు? ముందు చెప్పాలి కదా డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయని. ఏదో ఊరవతల డబుల్ బెడ్రూమ్స్ ఇస్తే ఎవరు అవుతారు, ఎవరు ఉంటారు, ఎట్లా అవుతుంది, ఏమవుతుంది? ఊరవతలు అంటే ఎక్కడ ఇస్తున్నారు నీకు తెలియదా? నువ్వు చెప్పు, నీకు తెలుసు కదా. ఊరంటే తెలుసా? తెలుసు. దాని అవతల ఊరు అవతల అంటారు. అంటే ఊరు చాలా పెద్దది కదా మంది, అందుకని ఎక్కడ అడుగుతున్నా. అదే ఈ పెద్ద ఊర్లో నువ్వు ఉంటున్నావు తెలుసా. అవును. దాని అవతల డబుల్ బెడ్రూమ్ ఇచ్చారంట. నీకు కావాలా ఏంటి డబుల్ బెడ్రూమ్? వద్దు. మీ ఇల్లు మూసి మీద ఉందా? కూల పట్టేస్తారా? నీకు రేషన్ కార్డు ఉందా? లేదు. ఇల్లు నీ పేరు మీద ఉందా? లేదు. ఇవన్నీ లేకుండా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉంటుంది, ఏం చేయాలని? కాదు పాపారావు, మరి సామాన్యుల గురించి ఆలోచించాలి కదా. అదే సామాన్యుల గురించి గవర్నమెంట్ ఆలోచిస్తుంది తెలుసా. కానీ సామాన్యులు మాత్రం నాకు ఈ డబుల్ బెడ్రూమ్ వద్దంటున్నారు తెలుసా. అవును. ఎందుకో తెలుసా? ఎందుకేంటి? అన్ని సగం సగం ఉన్నాయంట. అవును. కరెంట్ లేదంట, వాటర్ లేదంట, చాలా పనులు అలాగే పెండింగ్లో ఉన్నాయంట. నాకు తెలిసి ఏంటి? ఈమె అక్కడే ఉంటుంది అనుకుంటా కదా. ఏ పాపారావు అలా కాదు పాపారావు, మేడము వెళ్ళి చూసి వచ్చారంట. ఎందుకంటే న్యూస్ చదువుతుంటారు కదా, సో ఒకసారి ఇల్లు ఎట్లా ఉంటుంది ఏంటో చూసి వచ్చారు. అంతేనా? అవును. మీ ఇల్లు డబుల్ బెడ్రూమ్ కాదా? కాదు. అంటే వీళ్ళు ఉంటున్న డబుల్ బెడ్రూమ్, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదంట. ఓకే ఓకే ఓకే, దాని గురించి ఆలోచిస్తుంటే ఈమెకి కావాలనుకున్నా. అలా కాదులే కానీ నువ్వు చాలా తీసుకుని ఉంటావు కదా పాపారావు. తీసుకున్నా వదిలేసా. ఎందుకు? ఏముంది, ఒక డోర్ నుంచి ఎంటర్ అవుతా, ఇంకో డోర్ నుంచి బయటకు వచ్చా తెలుసా. అది అందరు చేసేదే, కొత్తగా అందు గురించే ఈ డబుల్ బెడ్రూమ్ డోర్స్ లేవని అందరూ బాధపడుతున్నారు, వద్దంటున్నారు. కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏం లేదు, ఎట్లా అంటున్నారు. మరి నువ్వేమంటావు? నాకేం ఎరుక, ఏమిటో ఏమో, నాకేం ఎరుక. సరే కానీ పాపారావు, నీ దగ్గర కార్డులు ఉన్నాయా? ఏటీఎం కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ లేకుండా ఎవరైనా ఉంటారా? నువ్వు ఉన్నావేమో అని అడుగుతున్నా. నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఆ, రేషన్ కార్డు ఒక్కటే లేదు తెలుసా. ఎందుకు? ఎందుకేంటి, ఇంకా గవర్నమెంట్ ఇయ్యలేదు. అవునా? పాన్ కార్డు ఉందా? పాన్ కార్డు కూడా ఉందనుకుంటా గురు. ఉందా? రెండు ఉన్నాయి. రెండా? ఏటీఎం కార్డు? ఏటీఎం కార్డు 4 ఉన్నాయి. 4 ఉన్నాయా? అందులో డబ్బులు ఉన్నాయా? నీకు కావాలా? ఉన్నాయా లేదా అని అడుగుతున్నా. నీకు కావాలా? కార్డులే ఉన్నాయా, కార్డులో డబ్బులు ఉన్నాయా? కార్డులు ఉన్నాయి, కార్డులో డబ్బులు కూడా ఉన్నాయి తెలుసా. అవునా? ఎలా ఉంది తెలుసా, కారు కొన్నావు అంటే నీకు డ్రైవింగ్ వచ్చా, కారు నీదా అన్నట్టుగా ఉంది. ఏది మన వాళ్ళకి ఇస్తే ఒకసారి చెక్ చేసుకొస్తారు. పిన్ నెంబర్ అని అది ఇచ్చేసేయి. పిన్ నెంబర్ ఏంటో తెలుసా? ఏంటి? 1 2 3 4. పిన్ నెంబరా? ఏంటి? 1 2 3 4 2 1. ఇందుకు అన్ని ఉండవు కదా. అదే అడుగుతున్నా. 1 2 3 4 5 6. ఈ దీంట్లో ఏదో 4 నాకు పిన్ నెంబరు తెలుసా. 1 నుంచి 9 వరకు ఉన్న వాటిలో ఉంటుంది కదా. అదే 1 2 3 4 5 6 అంతే. ఈ 4లో ఏదో 4వ నంబర్ నాది. 4 నెంబర్ అంటే ఏమంటున్నావు? అదంతే గురు, నీకెందుకు. ఓకే. అయితే 4 కార్డులు ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ఒకే పిన్ నెంబర్ పెట్టేసుకున్నావా? సర్లే, ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? నాకు తెలుసు. ఎందుకు? సీఎం గారు ఉమ్, మూసీ గురించి పట్టించుకుంటలేడు, దేని గురించి మాట్లాడతలేడు, ఖాళీ ఓన్లీ డిజిటల్ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నాడు తెలుసా. డిజిటల్ కార్డ్స్ అంటే ఏంటి? అదే డిజిటల్ కార్డ్స్ అంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అంటాం. అంటే దీని గురించి వాడతారు? అదే ఆధార్ కార్డ్ లాగా, ఆధార్ కార్డ్ లాగా, పాన్ కార్డ్ లాగా డిజిటల్ కార్డ్స్ అంట. డిజిటల్ కార్డ్స్లో ఏముంటాయి? డిజిటల్ కార్డ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ ఉంటాయంట, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంట. అవునా? మరి ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమీ కాదు. అలా కాదు, దీనివల్ల లాభాలు ఏంటి? అదే సీఎం గారు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏంటది? డిజిటల్ కార్డ్స్, అందరికీ డిజిటల్ కార్డ్స్ ఇస్తారంట. దానివల్ల వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో ఉంటుందంట. అట్లాగే రేషన్ కార్డ్ కూడా డిజిటల్ కార్డ్స్లో ఉంటుందంట తెలుసా. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఆధార్ కానీ పాన్ కానీ యూజ్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా పాపారావు. మరి డిజిటల్ కార్డ్స్ వల్ల ఉపయోగం ఏంటి? అదే సీఎం సార్ కొత్త ప్రాజెక్ట్స్ పెడతాడు కదా, ఇది తీసుకొచ్చింది సీఎం సార్.
ఓకే. ఆయన్ని అడగాలి ఈ ఈ ఈ డిజిటల్ కార్డ్స్ ఎందుకో ఏం చేస్తారో ఏంటో. మరి నువ్వు అడగలేదా? అడిగాను, ఉమ్, ముందు డిజిటల్ కార్డ్స్ రా అని తర్వాత చెప్తా ఉన్నారు తెలుసా. అవునా? ఆ డిజిటల్ కార్డ్స్ ఎప్పుడు వస్తావో ఏమో. కానీ డిజిటల్ కార్డ్స్లో రేషన్ కార్డు ఉంటుంది తెలుసా? రేషన్ కార్డా? ఈసారి రేషన్ కార్డ్ డిజిటల్ కార్డ్స్లో ఉంటుందంట. ఏందో ఏమో. ఎందుకు? ఎప్పుడు రేషనే రాదు నాకు. డిజిటల్ కార్డ్ తీసుకుని వెళ్ళి ఈసారి రేషన్ వస్తుంది. ఓహో చూద్దాం అయితే, ఏందో ఏమో. నాకేం ఎరుక. సరే కానీ పాపారావు, దసరా హాలిడేస్ చిన్నప్పుడు బాగానే ఎంజాయ్ చేసేవాడు నువ్వు? ఏం ఎంజాయ్ చేసేవాళ్ళం ఉమ్, చిన్నప్పుడు. ఉమ్, ఒక ట్రైన్ పోతే ఇంకో ట్రైను, ఒక ట్రైన్ పోతే ఇంకో ట్రైన్ పోతే రాత్రి బస్సు ఎక్కి పోయేవాళ్ళం. అంటే ట్రైన్స్ మిస్ అవుతేనా? ఒక ట్రైన్ మిస్ అవుతే ఇంకో ట్రైన్, ఆ ట్రైన్ మిస్ అవుతే సాయంత్రం మిస్ బస్సుకి కాదు వెళ్ళేవాళ్ళం. పాపారావు. నేను స్కూల్లో చదువుకున్నప్పుడైతే దసరా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు, కానీ మా టీచర్స్ అందరూ కూడా ఏం చేసేవాళ్ళు తెలుసా, దానికి తగ్గట్టుగా ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చేవాళ్ళు. ఆ హాలిడేస్ అన్ని రోజులు కూడా ప్రాజెక్ట్ వర్క్ చేసుకొని కంప్లీట్ చేసి మళ్ళీ స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేసేవాళ్ళం. నీకు కూడా అర్థమైందా? ఆ, ఇందుకు అందు గురించి అన్నా. ఉమ్, ఒక ట్రైన్ పోతే ఇంకో ట్రైన్, ఉమ్, అది నా ప్రాజెక్ట్ తెలుసా. అబ్బా. ఆ, ఉమ్, ఒక ట్రైన్ పోతే ఇంకో ట్రైన్ పోతే రాత్రి బస్సు ఎక్కాలి, ఊరికి పోవాలి, తినాలి, పడుకోవాలి, ప్రాజెక్ట్ చేయాలి తెలుసా. అవును. ఏం ప్రాజెక్ట్ తెలుసా? ఉమ్, రాత్రి పూట ఎన్ని చుక్కలు ఉన్నాయో ఆకాశంలో లెక్క పెట్టాలంట తెలుసా. ఇప్పుడు వరకు నువ్వు కంప్లీట్ చేయలేదు కదా ప్రాజెక్ట్, మ్హూ. నాకు తెలుసు. అదే నాకు పెద్ద ప్రాజెక్ట్. ఇంతకు ఎందుకు అడుగుతుందో తెలుసా? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? 6,000 బస్సులు వేసారంట తెలుసా? ఏం బస్సులో ఏమో గురు, ఏ దసరా పోవాలన్నా కూడా ఈ బస్సులలో ఎక్కువ ఉంటుంది. బస్సులు ఎందుకు? టికెట్ దొరకదు, టికెట్ దొరికిన బస్సు దొరకదు. అదేంటి? బస్సు దొరికితే సీటు దొరకదు, సీటు దొరికితే బస్సు రాదు. ఇదేంటి? అందుకే కదా ఆన్లైన్ బుకింగ్స్ ఇవన్నీ వచ్చినాయి కదా పాపారావు. ఎన్ని ఆన్లైన్ చేసినా కూడా దసరాకి ఎంత రష్ ఉంటుంది తెలుసా. అవును. ఒక్కరి మీద ఒక్కరు పడతారు. మరి నువ్వు ముందు నుంచి ఏం చేస్తున్నావు? ముందు నుంచి నాకు ఎట్లా పోవాలా ఏందా అని ఆలోచిస్తున్నా. నువ్వు చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం అనుకున్నా తెలుసా. అది కాదు పాపారావు, నువ్వు దసరాకి ఊరు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా బస్సులన్నీ ఉంటాయి కదా, నువ్వు ఎంచక్క ఆన్లైన్లో చక్కగా స్లీపరో ఏసీ ఏదో ఒకటి బుక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. నీకు సంగతి తెలుసా, ఆ, బస్సులు ఎప్పుడు వేస్తారు తెలుసా? ఆ. పండక్కి వారం రోజులు ముందేస్తారు. స్పెషల్ బస్సెస్ కాదు పాపారావు, రెగ్యులర్ బస్సెస్ గురించి. రెగ్యులర్ బస్సులా మర్చిపో. రెగ్యులర్ బస్సులు ఎవడు దొరకవు. ఏ దాంట్లో సీట్లు ఎప్పుడో అయిపోతాయి తెలుసా. 1 month ముందు నుంచి బుకింగ్స్ అవుతాయి పాపారావు. ఏం బుకింగో ఏమో. ఇంతవరకు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఒక్క టికెట్ దొరకలే గురు. అవునా? ఆ, అంటే మరి ఎందుకంటో? ఏముంది, ఎప్పుడు చూసినా బస్సు ఫుల్ 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 అంటున్నారు. అవునా? మరి టికెట్ తీసుకున్నాం? టికెట్ తీసుకోకుండా బస్సులో వెళ్దామని వెళ్ళాను, బయటికి తోసేస్తారు. టికెట్ లేకుండా బయటకు తీయరా మరి? అదే అర్థం కావట్లేదు. టికెట్ ఉంటేనేమో బస్సు దొరకదు, బస్సు దొరుకుతానేమో టికెట్ ఉండదు. ఏందో ఏమో, ఎన్ని కష్టాల్లో గురు. మరి ఊరికి వెళ్తావా వెళ్ళవా? నాకేం ఎరుక. మరి మీ ఊరు వాళ్ళకు కూడా నాకేం ఎరుక. సరే కానీ పాపారావు, దసరాకి ముందే టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి తెలుసా. నీకో సంగతి తెలుసా, ఆ, మొన్నటి వరకు ఉమ్, స్కూల్స్ ఏం బాగోలేవని ఉమ్, ఒక సర్వే చేశారు. ఉమ్, ఒక్క స్కూల్కి ఉమ్, ఒక టీచర్ కూడా లేదంట. అవును. టీచర్ ఉంటే స్కూల్స్ లేవంట, స్కూల్స్ ఉంటే టీచర్స్ ఉంటే పిల్లలు లేరంట. ఇన్ని సమస్యలు స్కూల్స్ అంటే కొత్త టీచర్లు రిక్రూట్మెంట్ చేసి ఎక్కడ పంపిస్తాడో ఏంటో. మరి లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంటే రిక్రూట్మెంట్ చేసిందంట కదా. అదే అర్థం అవుతలేదు గురు. ఏమైంది? లాస్ట్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఒక్క డిఎస్సి పెట్టింది. అవును, మరి నీకు జాబ్ వచ్చిందా? అదే గురు, అప్పుడు జాబ్ వచ్చిన అందరూ కూడా ఎందుకు వచ్చామో అనుకుంటున్నారు. ఎందుకు? అలా ఉంది పరిస్థితి. అలా కాదు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ 90 రోజుల్లోనే డిఎస్సి పెట్టింది. మరి వాళ్ళందరికీ కూడా 56 రోజుల్లోనే రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తుంది. రిజల్ట్స్ ఇవ్వడం కష్టమేం కాదు తెలుసా. అవునా? ఆన్లైన్ అన్న తర్వాత రిజల్ట్స్ ఒక్క రోజులో వచ్చేస్తాయి తెలుసా. ఒక్క రోజులో కాదు, రిజల్ట్స్ వచ్చాయి. అదే రిజల్ట్స్ వచ్చాయి. ఇంతకు నువ్వు రాసే ఎగ్జామ్? రాశాను. ఏం ఎగ్జామ్ రాసావు? డిఎస్సి రాశాను. ఏమైంది? ఏమైంది, వచ్చింది. ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నాం. అపాయింట్మెంట్ లెటరా? దసరా ముందే ఇస్తారంట. ఎందుకంటే దసరా ముందు ఇస్తే నువ్వు హాయిగా సంతోషంగా చేసుకోవచ్చు అని.
దసరా తీసుకొచ్చింది. ఏందో ఏమో ఏంది దసరా కన్నా ముందు అపాయింట్మెంట్ వస్తే దసరా ఉండదు. ఎందుకు? ఎక్కడ ఇస్తారో ఎట్లా వాళ్ళు ఏందో అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ పాపారావు నీకు అపాయింట్మెంట్ ఇస్తారు కదా, నువ్వు ఇంకా ప్రాజెక్ట్ వర్కే కంప్లీట్ చేయాలి. పిల్లలకి నువ్వేం చెప్తావు పాపారావు? నేను ఒక్కనే కాదు, ఆ, టీచర్లు అందరూ అట్లనే ఉన్నారు. అవునా? ఆ, ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా అట్లే ఉంటుంది, కంప్లీట్ కాదు. ఆ, అవునా? ఆ, అది ప్రాజెక్ట్ వర్క్ అంటారా? అవును, అందుకోసమే దాన్ని ప్రాజెక్ట్ వర్క్ అంటారు తెలుసా. అవునా? ఆ, చిన్నప్పుడు నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇప్పటి దాకా కంప్లీట్ చేయలేదు తెలుసా నువ్వు. అవునా? మనం టీచర్ అవుతావా? ఆ, ఏం నేర్పిస్తావు? అదే ఇన్కంప్లీట్ ఎట్లా ఉండాలో నేర్పిస్తాను. ఇన్కమ్ ఎట్లా ఉండాలి నేర్పిస్తావు? ఆ, టీచర్ అన్నవాడు కంప్లీట్ ఎట్లా ఉండాలి నేర్పిస్తారు. ఇప్పుడు ఉంటుంది అంతా అంతే కదా. ఏంది ఏది పట్టుకున్నా అన్ని ఇన్కంప్లీటే ఉంటున్నాయి కదా. అంటే నువ్వేమంటావు? అదే ఏ గవర్నమెంట్ ప్రాజెక్టు ఏ గవర్నమెంట్ వర్క్ స్టార్ట్ చేసినా సగంలోనే ఉండిపోతున్నాయి. అవునా? ఆ, చూసుకో లాస్ట్. నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి పాపారావు, చదువుకున్న వాళ్ళకన్నా చదువుకునే వాళ్ళే ఎక్కువైపోతున్నారు. కొనడం అంటే ఏంటో తెలుసా? ఏంటి? కొనడం అంటే ఏంటో తెలుసా? ఉమ్, కొనడం అంటే ఉమ్, సర్టిఫికెట్స్ డబ్బులు ఇచ్చి కొనడం తెలుసా? ఉమ్, కొనడం అంటే తెలుసా? ఉమ్. కొనడమా? చదువుకోవడం. చదువుకోవడం అంటే నాకు అర్థమైతలేదు. ఎందుకు చదువుకోవాలో ఏంటో అని నువ్వు అర్థమవుతలేదు. చక్కగా పిల్లలకి పాఠాలు చెప్పావనుకో, పిల్లలు చదువుకుంటారు. అలా కాకుండా సగం సగం వదిలేసారు అనుకో, ఏమవుద్ది? నువ్వు చెప్పినట్టుగా సర్టిఫికెట్లు కొంటారు. చూద్దాం ఉమ్, ఏమవుతుందో ఏమో. ఈ సర్లే కొత్త కానీ ఇదంతా కాదు, లాస్ట్గా మనం ఒకటి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మర్చిపోయావా? నీకో సంగతి తెలుసా? ఏంటి? కాళేశ్వరంలో అందరు ఇంజనీర్లు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? చదువుకున్న వాళ్ళే కదా. ఉమ్, కానీ ఉమ్, వాళ్ళందరూ కూడా పెద్దసారి ఏ చెప్తే చేశారంట తెలుసా? అవునా? ఆ, నీకు ఇంకో సంగతి తెలుసా? ఏంటి? నేను కూడా సివిల్ ఇంజనీర్నే పాపారావు. ఓ, ఉమ్, ఇంజనీర్ అంటే ఏంటో తెలుసా? ఇంజనీర్ అంటే ఇంజన్లో నీళ్ళు వస్తే ఇంజనీర్ అవుతారు. ఛీ, 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 పాపం. బాబోయ్ పాపారావు, బీటెక్ నువ్వు కొత్త అంటారు. కనిపెట్టావు. బీటెక్ అంటారు తెలుసా? అదే బీటెక్ అంటే బిఈ. విఈ బి అంటే తెలుసా? బ్రెయిన్ ఈటింగ్. కాదు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఏందో ఏమో. ఏంటి? బీటెక్ అంటే విఈ అంటే బ్రెయిన్ ఈటింగ్ అనుకున్నా. రేటింగ్ అనుకున్నా. ఆ, అలా కాదు కానీ ఇంజనీర్లు అందరూ కూడా అసలు దేశానికి మరి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారు తెలుసా? ఏం తీసుకొస్తారో ఏమో. ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్, ఎవరు ఇంజనీర్లు కూడా ఉహు. ఏది కూడా రాసింది చూడలేదంట. రాసింది చూడలేదా? ఉహు. అంటే రిటర్న్ ఆర్డర్స్ అంటావా? అదే రాసింది ఎవరు చూడలేదంట. అందరూ కూడా ఎవరు పెద్దసారి ఏం చెప్తే అది చేశారంట. అన్ని లక్షల కోట్లు కదా మరి ప్రాజెక్ట్ అంటే. అది అర్థం కావట్లేదు గురు. ఉమ్, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే డ్రాయింగ్స్ ఉన్నాయా, ఇది ప్రాజెక్టు ఇది ప్లాన్ ప్రకారం వెళ్తుందా లేదా, ఇవన్నీ ఎవరు చూడలేదంట. మరి ఎట్లా అంటే చేస్తారు? ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంటారు కదా పాపారావు, మనం టెండర్ వేసినప్పుడు వాళ్ళందరూ ఉంటారు కదా. అదే అర్థమైతలేదు. వీళ్ళందరూ కూడా పెద్దసారి ఏం చెప్తే అది విన్నారంట. ఉమ్, మరి ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఈ ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోతుంది అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది తెలుసా? అవునా? ఆ, ఇంకో సంగతి తెలుసా? ఉమ్. ఒక మినిస్టర్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? కలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇంజనీర్ అవ్వాలని అనుకోకూడదు ఎవరు కూడా అంటున్నారు. ఎందుకలా? ఎందుకంటే కట్టిన ప్రాజెక్టు కూలి అవుతుంది కాబట్టి మీకు చెడ్డ పేరు వస్తుంది అంటున్నాడు. అంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ వల్ల అవదు పాపారావు, అందులో వాడే నాశరకమైన వస్తువులు ఉంటాయి కదా, బ్రిక్స్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, మెటీరియల్ వల్ల అవుతుంది. ఆ మెటీరియల్ వాడేది ఎవరు? ఎవరు? ఇంజనీర్లే కదా. అవును, బట్ అది పంపించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందు గురించి అంటున్నా. ఇవన్నీ కూడా ఏది కూడా ఆర్డర్స్ రిటర్న్ ఆర్డర్స్ లేకుండా ఇవన్నీ కూడా నోటి ఆర్డర్లతోటే అయిపోయి అంట తెలుసా? అవునా? ఆ, అందు గురించి ఈ ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోతుంది అంటున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్. అవునా? ఆ, నువ్వేమంటావు? నాకేం ఇరుక. నువ్వు ఇంజనీర్ అవుతావా? ఇంజనీర్ అవ్వవా? ఎందుకు? టీచర్ని అవుతా. ఉమ్. టీచర్ని అయితే ఇంజనీర్ తయారు చేయొచ్చు. నువ్వు టీచర్ అయ్యావు అనుకో పాపారావు, ఇట్లాగా బోల్డ్ అని కాళేశ్వరం ప్రాజెక్టులు వస్తాయి అనమాట. నీకో సంగతి తెలుసా? ఏంటి? నా అలాంటి టీచర్ వల్లే నువ్వు ఇంజనీర్ అయ్యావు తెలుసా? నీలాంటి టీచర్ వల్ల ఆ, అవ్వలేదు. అస్సలు కాదు. అవును. తెలుసా వాళ్ళ టీచర్ ఎవరు? వాళ్ళ టీచర్ కూడా నా దగ్గర చదువుకున్నాడు గురు. అవునా? నువ్వు అంత పెద్దోడువా? ఏ, అయితే భూమి పుట్టినప్పుడు పుట్టావు అనమాట. తెలీదా నీకు? తెలీదు. టీచర్ అంటే అంతే. అంతే.
టీచర్ అంటే భూమి పుట్టినాడు వాడు. మీలో ఎలా అనుకో అంటే భూమి ఉన్నంత వరకు ఉంటావు అంతేనా? ఓకే, తెలుసా నీకు? తెలుసులే కానీ. నాకే ఎరక. సరే సరే, చాలా విషయాలు చెప్పావు కానీ దయచేసి నువ్వు అపాయింట్మెంట్ తీసుకొని ఒకవేళ స్కూల్లో జాయిన్ అయినా కానీ పిల్లలకు మాత్రం ఇలాంటివి నేర్పించుకో పాపారావు, సరేనా? పిల్లలు మ్మ్. ఇవన్నీ నేర్చుకోరు. మ్మ్. ఆ, సరే అయితే మరి ఓకేనా? ఈరోజుకి ఇంతటితో ఓకేనా? సరే ఓకే, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. రేపు కూడా చాలా విషయాలు పట్టుకొని రావాలి, ఓకేనా? ఉంటాను. ఓకే, బాయ్. బాయ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ విత్ పాపారావు. కీప్ వాచింగ్ VRK న్యూస్.